జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి కుటుంబాధిపతి అయిన బుధుడు మీకు సప్తమ స్థానంలో ఉంటారు. మళ్ళీ బుధుడు వక్రించి 6వ స్థానం తులారాశికి వస్తారు. 23వ తారీఖు నుంచి కొంచెం ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. లాభస్థానంలో శని ఉన్నారు. వృషభ లగ్నానికి పరమయోగకారుడు శని లాభస్థానంలో ఉన్నప్పుడు ధనపరంగా మాత్రం కష్టపెట్టి ధనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గురువు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి లాభస్థానం మీద ధనం అనేది చేతికి అందుతుంది. సకాలంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. 23వ తారీఖు నుంచి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. 23వ తారీఖు వరకు చాలా బాగుంటది. ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు. మరియు బుధుడు మళ్ళీ వక్రించి తులారాశికి వస్తారు 23వ తారీఖు నుంచి. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీకు 23వ తారీఖు లోపల మీ లవర్ కి ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఇక్కడ 6వ స్థానంలో 17వ తారీఖు వరకు రవి ఉంటారు. మరియు శుక్రుడు కూడా ఉంటారు. లగ్నాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉంటారు. మళ్ళీ 23వ తారీఖు నుంచి బుధుడు కూడా 6వ స్థానానికి వస్తారు కాబట్టి శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ మాసంలో మాత్రం మీరు నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ముఖ్యంగా పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎసిడిటీ అలాగే చిన్నపాటి ఇండైజెషన్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ మాసంలో మాత్రం ముఖ్యంగా మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక మీరు విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఈ మాసంలో మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. బిజినెస్ లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలను చూస్తారు ఈ మాసంలో. వృత్తి పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. దశమ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడు దృష్టి కూడా ఉన్నది దశమ స్థానం మీద. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి వృత్తిపరంగా. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.